యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనంలో యేసు ప్రభు సిలువలో పలికిన మూడవ మాట. ఆ మాట ఏమిటంటే, అమ్మా ఇదిగో ఇతడు, ఇక మీదట నీ కుమారుడు అని యేసు ప్రభు తల్లితో మాట్లాడుచు, ఇక మీద ఇతడు నీ తనయుడు, నీవు అతని మాతృమూర్తివి అని సిలువ మీద మూడో మాటగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు శరీరము ముగించుకుని ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయే తరుణం. ఆ సమయంలో భూమి మీద తన తల్లి బాధ్యత యేసు ప్రభు తన ప్రియ శిశువునికి అప్పగిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మనుషుడు తన తల్లిని బాధ్యతగా చూడాలి అనే విషయము యేసు ప్రభు ఒక మాదిరిని మనకు ఉంచి ఆయన ఈ మాట సిలువలో మూడో మాటగా చెప్పారు. ఎవరు కూడా ఏ విధము చేతనైనాను తల్లిని తృణీకరించకూడదు, తల్లిని నిర్లక్ష్య పెట్టకూడదు. తల్లి బాధ్యత తీసుకుని తల్లి రుణము తీర్చుకునే అవకాశం భూమి మీద ప్రతి పిల్లలకి దేవుడిస్తాడు అవకాశం. అది ఎవరు కూడా వ్యర్థం చేసుకోకూడదు. వారిని ప్రేమతో మనము చేర్చుకుని మన బాధ్యత మనము నెరవేర్చాలి. అటువంటి వారిని ప్రభువు నిశ్చయముగా ఆయన దీవిస్తారు. స్తోత్రం.